అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయంకి వచ్చామండి. ఈ శివాలయం అండి వైజాగ్ నుంచి 17 కిలోమీటర్ దూరంలో చినముష్టివాడ నుంచి ఉడాకోలని అయ్యప్ప కాలనీ సమీపంలో ఉన్న ఆలయం అండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఈ ఆలయము ఈరోజు చక్కట వనభోజనాలు, స్వామివారి కళ్యాణాలు, గోపూజ, దామోదర పూజలు అన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. ఈ ఆలయ ప్రధాన అర్చకులైన వెంకట్రావు శర్మ గారు ఈ కార్యక్రమాలను చేస్తున్నారండి. స్వామివారి కళ్యాణానికి మనం అటెండ్ అయ్యామండి. ఆలయ కళ్యాణం అవుతుంది. ఇగోని కళ్యాణం అవుతుంది కదా. ఈ ఆలయానికి చక్కగా కమిటీ సభ్యులందరూ ఏకమయ్యి చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారండి. కార్తీక మాసం అంతా కూడా ఈరోజు స్వామివారి కళ్యాణం మనం చూస్తున్నాము. మన ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట 9 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే 215 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 9 సంవత్సరాల్లో అన్ని ఉత్సవాలు గణపతి అయితేనే, నవరాత్రి అయితేనే, కార్తీక మాసం ఉత్సవాలన్నీ చాలా వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఈ కార్తీక మాసంలో ప్రతి కార్తీక సోమవారం కూడా చాలామంది సుమారు 300 మంది భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటున్నారు. అలాగే ప్రతి సోమవారం, అలాగే మరి మూడో సోమవారం, 4వ సోమవారం ముందు వచ్చే ఆదివారం స్వామివారి కళ్యాణం ఉమారంగ స్వామిలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇది కళ్యాణం ఇవాళ చాలా వైభవం జరిగింది. అలాగే ఉదయం కార్తీక దామోదర స్వామి పూజ కూడా జరిగింది. గోప్రదక్షిణ జరిగాయి. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా మనకి దీపార్చన కూడా ఉంది. వచ్చే శుక్రవారం దీపార్చన ఉంది. అలాగే జ్వాలాతోరణ ఉత్సవం కూడా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ జరిగింది. ఇలాగే మిగతా సీజన్లో కూడా మనకి వినాయక చవితి పూజలు, నవరాత్రి పూజలు చాలా వైభవం జరుగుతున్నాయి. ప్రతిష్ట కార్యక్రమం కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు చాలా వైభవంగా జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి చాలా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులను పొందుతారు. మన ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం 8 గంటలకి స్వామివారి గోపూజ, అదేవిధంగా 8:30కి కార్తీక దామోదర పూజ జరిగింది. అదేవిధంగా 10 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం అంతా కూడా బ్రహ్మాండంగా అయింది. జనాల భక్తులు మాత్రం విపరీతంగా వచ్చారు. అదేవిధంగా 12 గంటల నుంచి కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున కార్తీక వనభోజనాల కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ రోజంతా కూడా కార్యక్రమం జయప్రదం చేశారని జనాలందరూ భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు వచ్చే శుక్రవారం నాడు జ్యోతిర్లింగం, కార్తీక జ్యోతిర్లింగం ఉంది. ఆ జ్యోతిర్లింగంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్తీక మాసం శుభఫలితాలని కూడా భక్తులందరూ కూడా గమనం చేస్తారని మరీ కోరుతున్నాం.
ఇక్కడే కాదండి, చుట్టుపక్కల ఉన్న ఏరియాల గ్రామాల్లో అంతా ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారండి. ప్రతి సోమవారం కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. కార్తీక మాసంలో చాలా బాగా పూజలు జరిగాయండి. కార్తీక పౌర్ణమి నుంచి అన్నీ జరిగాయండి. స్వామివారి అలంకరణ, ఆరతి అన్నీ చాలా చక్కగా చూడడానికి కన్నులు విందుగా ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా చూసి దర్శించండి స్వామివారిని. అలాగే ఈ కార్యక్రమానికి మనకి భక్తులకు చెప్పి మన ఉమాశేఖర రంగమాలలో కార్తీక రమణేశ్వర కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తుల మంది కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామి గారి ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ బాబు 10 రూపాయలు, ఈ భాగ్యశాలు 100 రూపాయలు, ఏ 500 రూపాయలు. చూశారు కదా ఆ స్వామివారి కళ్యాణము, వనభోజనాలు కార్యక్రమాలన్నీ వీడియోలో పెట్టాను కదా, చూశారు కదా. నా ఛానల్ చూసిన వల్ల ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే సపోర్ట్ మాత్రం చెయ్యండి. ప్రతి టెంపుల్స్కి వెళ్ళి వీడియోస్ తీస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే వెళ్తాను, ఖచ్చితంగా తీస్తాను. నాకు మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలండి. నమస్తే అండి అందరికీ. బాయ్ అండి. లైక్ మాత్రం చెయ్యండి ఖచ్చితంగా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. బాయ్ అండి. పుష్ప